హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బ్రెడ్ బజ్జీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బ్రెడ్ బజ్జీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బజ్జీ చేసుకోవడానికి బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి పోయకూడదు, కొద్దిగా పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1/2 నిమిషం పాటు మసాలాను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా ఈ విధంగా వేగిన తర్వాత అందులో 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. మసాలా అంతా ఆలుకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఆలులో ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద కొద్దిగా టమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ వేసుకోవాలి. ఇప్పుడు టమాటో సాస్ని బ్రెడ్ స్లైసెస్కు బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న ఆలు మసాలాను ఒక బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు సమోసా షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ముందుగా మనం పక్కన పెట్టుకున్న శనగపిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బ్రెడ్ బజ్జీని వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ బజ్జీని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ బజ్జీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఎన్ని బ్రెడ్ బజ్జీ కావాలనుకుంటే అన్ని వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ బజ్జీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.